సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ కె బ్రహ్మచారి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ బ్రహ్మచారి గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్ బ్రహ్మచారి గారు నమస్తే సార్. నమస్తే సార్. బ్రహ్మచారి గారు, ఈ వీడియోలో కాస్త ఎక్స్క్లూజివ్ గా స్టాక్ మార్కెట్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో, ఒక బిగినర్ లెవెల్లో ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే ఈక్విటీ మార్కెట్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, లేదంటే ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, సో మార్కెట్లోకి కొత్తగా వచ్చే వాళ్ళ కోసంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, స్టాక్స్ అంటే ఏంటి, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి అసలు? ఓకే సార్, మంచి క్వశ్చన్ అండి విష్ణు గారు. ఇప్పుడు మనం ఫస్ట్ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందామండి. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇంట్లో ఒక పూలు కొందామని వెళ్తారు. సో పూలు కొందామంటే మీరు ఎక్కడికి వెళ్తారు? బజార్కి వెళ్ళి పూల మార్కెట్కి వెళ్తాం. బజార్ పూల మార్కెట్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ రకరకాల పూలు ఉంటాయి. చామంతి ఉంటుంది, మల్లె ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో అలాగే మీరు ఒక ఫిష్ మార్కెట్కి వెళ్తే అక్కడ మీకు రకరకాల ఫిషెస్ అన్ని కూడా ఉంటాయి అన్నమాట. అలాగే మనకు స్టాక్ మార్కెట్లో కూడా రకరకాల స్టాక్స్ ఉంటాయి. ఈ మార్కెట్లో ఏంటంటే ఒకరు బయ్యర్ ఉంటారు, ఒకరు సెల్లర్ ఉంటారు. సెల్లర్ అనే వాళ్ళు ఎవరైతే అమ్ముతున్న వాళ్ళు వాళ్ళని సెల్లర్ అంటారు. మనం కొనుక్కుంటాం కాబట్టి మనం వాళ్ళని సెల్లర్ అంటాం, బయ్యర్ అంటాం కదండి. సో ఇక్కడ మనం స్టాక్స్ కొంటాం కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ స్టాక్ మార్కెట్ అనమాట. ఈ స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఎవరికైతే నాలెడ్జ్లో ఉన్న వాళ్ళు వాళ్ళే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో అంటే ఆ కంపెనీ స్క్రిప్ట్ ఎలా ఉంది, ఈ కంపెనీలో నిఫ్టీ 50లో ఉందా ఈ కంపెనీ, సో ఇది రిటర్న్స్ ఎలా ఇస్తుంది, ఇవన్నీ ఎవరు చూసుకుంటారంటే ఆ పర్సన్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఈ పర్సన్ అనేది చూసుకోవాల్సి ఉంటుందండి ఈ స్టాక్ మార్కెట్లో. వేరాజ్ మ్యూచువల్ ఫండ్లో అంటే మ్యూచువల్ ఫండ్ ఏంటంటే ఇట్స్ అ పూల్ ఆఫ్ మనీ. అంటే ఎవరికైతే మ్యూచువల్ ఫండ్లో నాలెడ్జ్ అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి మెయిన్లీ. ఈ మ్యూచువల్ ఫండ్లో ఏం చేస్తున్నారు అంటే ఈ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసింది ఫండ్ మేనేజర్ అనేది అతను మీ ఫండ్ అనేది మేనేజ్ చేస్తాడు. ఇతను చేసినందుకు గాను అతనికి ఏదో చార్జ్ చేసేసుకొని మీకు రిటర్న్స్ అనేది ఎన్ఏవే రూపంలో మీకు ఈ అమౌంట్ అనేది ఇస్తానండి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, అతనికి స్టాక్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాడు. సో ఇక్కడ వాళ్ళకి రెండు రకాలు ఉంటాయండి. ఒకటి ఏమంటే డెట్ మార్కెట్ ఒకటి ఉంటుంది, ఒకటి ఈక్విటీ మార్కెట్ ఒకటి ఉంటుంది. ఈ డెట్ మార్కెట్కి ఈక్విటీ మార్కెట్ మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఈ బాటిల్ ఉందండి, ఈ ఒక బాటిల్ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకుంటున్నారు, మీ దగ్గర డబ్బులు లేదు. సో డబ్బు లేకుండా మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళారు. సో ఇది ప్రోడక్ట్ నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మీరు నాకు కొంచెము పార్ట్నర్షిప్ అని ఇవ్వండి, లేదా నేను మీకు ఇంట్రెస్ట్ అన్న పే చేస్తాను అని అనుకున్నాం. సో ఇతనికి మార్కెట్ మీద నాలెడ్జ్ లేదు కాబట్టి నేను మీకు ఇంట్రెస్ట్గా అమౌంట్ ఇస్తాను, ఒక 5 lakh rupees అమౌంట్ అనుకుందాం. ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళాను. సో అతను ఇంకొక 5 lakh rupees దాకా నేను అడిగినప్పుడు అతను మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది కాబట్టి నేను మీకు షేరింగ్లో వస్తానని చెప్పేసి ఇచ్చారు. సో నా దగ్గర 10 లక్షల రూపాయల అమౌంట్ అయింది. ఒక దగ్గర నుంచి 5 లక్షల రూపాయలు, ఇంకొక పర్సన్ దగ్గర నుంచి 5 లక్షల రూపాయల అమౌంట్ తీసుకున్నాను. ఈ అమౌంట్ పెట్టేసి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇక్కడ 10% ప్రాఫిట్ వచ్చిందండి. ఈ 10% ప్రాఫిట్ ఏదైతే వచ్చిందో నేను ఎవరైతే రిస్క్ తీసుకోలేదో అతనికి 2% లాగా చొప్పున ఇవ్వాలి కాబట్టి ఈ 5 lakh rupees మీద ఓన్లీ నేను 10,000 rupees అమౌంట్ అనేది అతనికి ఇంట్రెస్ట్ అమౌంట్ నేను పే చేశాను. వేరాజ్ ఈ నెక్స్ట్ 5% దగ్గర ఏదైతే తీసుకున్నానో ఇతనికి నేను 10% మనము ఏదైతే ప్రాఫిట్లో షేర్ ఇస్తాను కాబట్టి ఇతనికి నేను 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఇతను రిస్క్ తీసుకున్నాడు కాబట్టి ఇతనికి మన ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయి. ఇక్కడైతే రిస్క్ తీసుకోలేదు అతనికి మనము నామినల్ రిస్క్ ఇస్తుంది అనమాట. సో రిస్క్ తీసుకున్న పర్సన్ అనేది ఈక్విటీ మార్కెట్ అండి. ఎవరైతే రిస్క్ తీసుకోలేదో వీళ్ళు డెట్ మార్కెట్ అండి. ఇది ఒకటే సింపుల్ అండి. ఇన్ కేస్ ఆఫ్ నెక్స్ట్ టైంలో మార్కెట్ డౌన్ ఉన్నా కానీ ఇతనికైతే మనము డెట్ మార్కెట్ పర్సన్కి అయితే మనం ఇంట్రెస్ట్ అనేది పే చేయాలి. బట్ వేరాజ్ ఈ ఈక్విటీలో షేర్ మార్కెట్ ఉన్న అతనికి ఏమి ఇన్వాల్సిన అవసరం కూడా లేదనమాట. సింపుల్ డిఫరెంట్ అండి ఈక్విటీ మార్కెట్ అండ్ డెట్ మార్కెట్ అంటే. రైట్. అండ్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి అంటారు. ఏంటి అసలు ఈ ఎస్ఐపి? ఈ ఎస్ఐపి అనేది ఎలా కట్టాలి, ఎవరు కట్టాలి, ఎంత కట్టాలి అనేది ఒక కామన్. ఓకే, గుడ్ సార్. ఈ ఎస్ఐపి అనేది ప్రతి ఒక్క పర్సన్ మినిమం 500 రూపాయల చొప్పున నుంచి కూడా వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు అండి. ఇదేమవుతుందంటే ఈ అమౌంట్ అనేది రెగ్యులర్గా అతను కన్సర్వేటివ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోతే అతనికి ఓవర్ ఎ పీరియడ్ తర్వాత
అతను ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేశాడో అతనికి 3 కానీ 4 కానీ రిటర్న్స్ అనేది వస్తుందండి. అంటే మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఈక్విటీ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే మోర్ దెన్ 5 years అండ్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటేనే మీరు ఈక్విటీ మార్కెట్లోకి అప్పుడే మీకు అనేది రిటర్న్స్ అనేది కనిపిస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తిరుపతికి వెళ్దాం అనుకుంటున్నారు. సో తిరుపతికి వెళ్దామని మీరు ట్రైన్ ఎక్కారు. సో అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక గోల్, మీ పిల్లల్ని ఒక 1 crore rupees వరకు మీ అక్యుమిలేషన్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ మధ్యలోనే మీరు దాన్ని మీరు విత్డ్రాల్ చేస్తారనుకోండి, మీ గోల్ మీరు రీచ్ అవుతారా? లేరు. సో ఇది ప్రకారం ఏంటంటే మీరు ఏదైతే గోల్ అనుకుంటున్నారో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ని ఆ గోల్ వరకు ఉంటే మీకు కంపల్సరీగా మీకు 12% నుంచి 20%, 25% రిటర్న్స్ కూడా వచ్చే అవకాశాలు అనేది మనకి ఈక్విటీ మార్కెట్లో క్షుణ్ణంగా తెలుస్తుందండి. సో మీరు డెట్ మార్కెట్లో అయితే మీకు ఈనపక్షంగా మీకు 5 to 6%, 7% వరకు ఇంట్రెస్ట్ రేట్, అంటే ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు మార్కెట్ మీద అంతగా అవగాహన లేని వాళ్ళు డెట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎవరైతే యంగ్ ఏజ్ పర్సన్స్ ఒక 20 years, 30 years పర్సన్స్ ఉంటారో వీళ్ళు ఈక్విటీ మార్కెట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. ఈక్విటీ మార్కెట్లో కూడా మనకి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయండి. స్మాల్ క్యాప్ కంపెనీస్ అనేది అప్కమింగ్, అంటే అది గ్రో అయిన కంపెనీస్. ఇందులో రిస్క్ అలాగే ఉంటుంది, దాంతోపాటు మనకి దాంతోపాటు రిటర్న్స్ కూడా అలా ఉంది. సో చాలా మంది భయపడతారు మార్కెట్ రిస్క్ అనేది ఏంటి అంటే మార్కెట్లో రిస్క్ అనేది ఎప్పుడైతే మనం డబ్బు తీసుకున్న టర్మ్లో మన ఫండ్ వాల్యూ తక్కువ ఉంటే దాన్ని మాత్రమే రిస్క్ అంటారండి. రిస్క్ అనేది మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ అనేది కామన్, మీకు తెలిసిన విషయం అది. రిస్క్ అనేది ఏంటంటే ఎప్పుడైతే మీరు డబ్బు తీసుకునేటప్పుడు మార్కెట్ డౌన్ నుండి మీ ఫండ్ వాల్యూ తక్కువ ఉన్నప్పుడే దాన్ని రిస్క్ అంటారు. మిగతా టైంలో రిస్క్ అనేది ఇట్స్ నాట్ ఏ అబ్సల్యూట్ రిస్క్. సో ఈ విధంగా మనము కంటిన్యూగా 5 years అండ్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి మార్కెట్ మాత్రం మంచి లాభాలు మాత్రం ఇచ్చిందండి. 13%, 15%, 25%, 30% రిటర్న్స్ కూడా ఇచ్చిందండి. ఇది అండి. అండ్ అదేవిధంగా ఇంకొక కామన్ డౌట్ ఏంటంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపితో పాటు, అంటే ఎస్ఐపి అంటే ప్రతి నెల మన క్రమబద్ధంగా ఇన్వెస్ట్మెంట్ 500, 1000 రూపాయలు ఎంతైనా కావచ్చు. అదేవిధంగా ఇప్పుడు లంసమ్ ఉంది కదా, ఇప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది అంటే మినిమం ఎంత లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకు ఒక మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే మినిమం లంసమ్ ఎంత, మాక్సిమం లంసమ్ ఎంత పెట్టుకోవచ్చు మనం? ఇక్కడ మీరు చూసుకుంటే లంసమ్ అనేది మినిమం మనము 5,000 rupees అమౌంట్ కూడా మన లంసమ్ అమౌంట్ కిందకే వస్తుందండి. సో ఇక్కడ మీరు లంసమ్ అమౌంట్ ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన అంటే ఆ రోజున్న ఎన్ఏవి రేట్ ప్రకారం మీకు యూనిట్స్ అనేది ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎన్ఎఫ్ఓ స్టార్ట్ అయింది, మీరు 10 రూపాయల చొప్పున మీరు 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, మీకు అక్కడ 1,00,000 యూనిట్స్ వస్తాయండి. ఎప్పుడైతే ఈ ఎన్ఏవి రేట్ అంటే నెట్ అసెట్ వాల్యూ అయితే స్టాక్లో మీరు కొన్న నెట్ అసెట్ వాల్యూ 11 రూపాయలు అయినది అనుకోండి, మీ అమౌంట్ కాస్త 1 crore కాస్త 1 crore 10 lakh rupees అమౌంట్ అవుతుందండి. సో అలాగా కీప్ ఆన్ ఇంక్రీజింగ్ అనేది ఈ మ్యూచువల్ ఫండ్లో అనేది ఉంటుందండి. రైట్. అండ్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్లో ఎస్టీపీ అంటారు. ఏంటి అసలు ఎస్టీపీని ఎలా వర్కౌట్ చేసుకోవాలి, ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? ఎగ్జాక్ట్లీ అండి. ఎస్టీపీ అంటే ఇది సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ని మనము ఎస్టీపీ అంటామండి. అంటే ఇప్పుడు అతని దగ్గర ఒక పర్సన్ దగ్గర 1 కోటి రూపాయల అమౌంట్ ఉందండి, బట్ అతనికి మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు, భయపడుతూ ఉంటాడు. సో ఇది ఈ పర్సన్ అనేది డెట్ మార్కెట్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఎవ్రీ మంత్ ఈక్విటీ మార్కెట్లోకి ఈ అమౌంట్ అనేది ప్రపోర్షనేట్గా అంటే 10,000 rupees మంత్లీ లాగా ఎవ్రీ మంత్ అనేది ఇక్కడికి ఈ అమౌంట్ నుంచి డెట్ మార్కెట్ నుంచి ఈక్విటీ మార్కెట్కి ఆటోమేటికల్గా సిస్టమే దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుందండి. దీనివల్ల ఏమవుతుందంటే డెట్ మార్కెట్లో అతనికి లాభాలు ఈ 5%, 6% ఏదైతే లాభాలు ఇది వస్తుంది. దాంతోపాటు ఈక్విటీ మార్కెట్లో ఇతనికి రూపీ యావరేజ్ కాస్టింగ్ మాదిరి, అంటే ఇతను డిఫరెంట్ రేట్లో ఇతని ఈ యూనిట్స్ అనేది పర్చేస్ చేస్తాడు. దీనివల్ల అతనికి రూపీ యావరేజ్ కాస్టింగ్ ప్రకారము ఇతనికి అమౌంట్ కూడా పెరుగుతుందండి. దీన్ని మనం ఎస్టీపీ అంటామండి, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనగానే గుర్తొచ్చేది మరొక పెద్ద మోడ్ ఏంటంటే ఎస్డబ్ల్యూపీ. ఏంటి అసలు ఈ ఎస్డబ్ల్యూపీ, దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? అంటే ఎస్డబ్ల్యూపీ అనేది ఏదైనా ఒక అంటే విత్డ్రాల్ మోడా, లేదంటే ఎస్డబ్ల్యూపీ ఏదైనా ఇది ఏదైనా ఒక స్పెషల్ ప్రోడక్ట్ అంటూ కూడా రీసెంట్ గా దాన్ని ఒక స్పెషల్ ప్రోడక్ట్ అనుకున్నారు. ఓకే మాకు ఎస్ఐపి వద్దు, మాకు లంసం వద్దు, మాకు డైరెక్ట్ ఎస్డబ్ల్యూపీ కావాలని అడుగుతున్నారు. సో ఏంటి వాట్ ఎస్డబ్ల్యూపీ ఇక్కడ? ఎస్డబ్ల్యూపీ ఏంటి అంటే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ ని మనము ఎస్డబ్ల్యూపీ అంటారండి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రిటైర్డ్ పర్సన్ ఉన్నాడు, సో ఇతనికి ఒక రిటైర్మెంట్ అమౌంట్ 1 కోటి రూపాయలు వచ్చింది. సో ఇతనికి రెగ్యులర్ గా అతనికి
ఇన్కమ్ కావాలి కాబట్టి ఇతను ఎస్డబ్ల్యూపీలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీరు ఒక గుర్తుంచుకోవాలండి, మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ దాంట్లో మనము 1% కానీ 1.5% మాత్రమే తీసుకుని ఉంటే మన క్యాపిటల్ అనేది కూడా తగ్గకుండా అతనికి రావాల్సిన అమౌంట్ రెగ్యులర్గా అతనికి ఎవ్రీ మంత్ అనేది ఈ అమౌంట్ అనేది పడుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఒకవేళ మీరు ఎస్డబ్ల్యూపీలో 10% అండ్ అబోవ్ తీసుకున్నారనుకోండి, అప్పుడు క్యాపిటల్ కూడా కొంచెం లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి మనం తక్కువ అమౌంట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే మనకు రెగ్యులర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్కి ఎవ్రీ మంత్ అతనికి ఒక ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఎవ్రీ మంత్ ఒక ₹50,000 అమౌంట్ అనుకుందాం. ఎవ్రీ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి అతనికి ₹50,000 అనేది రెగ్యులర్గా అతనికి ఈ అకౌంట్లో అనేది పడుతూనే ఉంటుందండి. పడుతూనే ఉంటుంది. ఈ ₹1,00,00,000 కాస్త ఇది కూడా ఒక 11% లాగా గ్రో అని చూసుకున్నా కానీ ₹1,11,00,000 ₹1,20,00,000 దాకా ఉంటుంది. అంటే ఈ అమౌంట్ తీసుకున్నాక కూడా ఈ అమౌంట్ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఇది ఏంటంటే రిటైర్డ్ పర్సన్స్కి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుందండి ఎస్డబ్ల్యూపీ. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మచారి గారు. సో ఎవరైతే బిగినర్ లెవెల్లో ఇటు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వద్దామనుకుంటున్నారు, ఎస్ అటువంటి వాళ్ళకి అసలు బేసిక్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి అనే దాని గురించి చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.